హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవినాష్. యూఆర్ వాచింగ్ ఏజ్ టెక్ ఫర్ యూ ఛానల్. ఈరోజు చెప్పే టాపిక్ కంటే ముందు నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఈ రోజుతో నాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చేసారండి. ఇదంతా మీ సపోర్ట్ వల్లే జరిగింది. ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని భావిస్తున్నాను. ఈ హ్యాపీనెస్ని నాకు మీతో పంచుకోవాలి అనిపించింది, అందుకనే చెప్తున్నాను. ఇంకా ల్యాగ్ లేకుండా మనము టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ టాపిక్ గురించి ముందే తెలిసిండొచ్చు అందరికీ, కానీ ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత, ఈ యాప్ అప్డేట్ అయిన తర్వాత చాలా ఫీచర్స్ తీసుకొచ్చింది. ఆ యాప్ నేమ్ ఏదో కాదు, గూగుల్ లెన్స్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో గూగుల్ లెన్స్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనము గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోదామండి. నేను లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పక్కాగా ఇస్తాను. గూగుల్ లెన్స్ అఫీషియల్ పేజ్ మళ్ళీ ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకునే లింక్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళచ్చు. నేను ఫోన్లో చూపిస్తామంటే స్క్రీన్ చిన్నది అవుతుందని నేను ఫస్ట్ ల్యాప్టాప్లో చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ చూడొచ్చు 4.6 రేటింగ్ ఉంది. ఇక్కడికి వెళ్ళి మనము గూగుల్ లెన్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. దీని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూపిస్తాను దీని ఫీచర్స్ కానీ ఎలా ఉంటుందని. ఇది గూగుల్ లెన్స్ అఫీషియల్ వెబ్. దీంట్లో మనము ఈ గూగుల్ లెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందండి. అంటే గూగుల్ లెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వెబ్సైట్లో మనకి ప్రొవైడ్ చేసి ఉంటుంది గూగుల్. ఇది గూగుల్ లెన్స్గా యూజ్ చేయొచ్చు, గూగుల్ అసిస్టెంట్లో లెన్స్గా యూజ్ చేయొచ్చు, గూగుల్ ఫొటోస్ని మనం లెన్స్లో యూజ్ చేయొచ్చు, మళ్ళీ ఇలా డైరెక్ట్గా గూగుల్ సెర్చ్ని కూడా మనము దీంట్లో డైరెక్ట్గా యూజ్ చేయొచ్చండి. దీంట్లో చాలా అంటే చాలా ఫీచర్స్ ఇన్బిల్ట్ అయి ఉన్నాయండి. మనము దీన్ని యూజ్ చేయాలి, కానీ ఎఫిషియెంట్గా మనము దీన్ని యూజ్ చేసుకోగలుగుతాం అన్నమాట అండి. ఇది ల్యాప్టాప్లో, డెస్క్టాప్లో కంటే ఫోన్లో మనకు బాగా పనిచేస్తుంది, అందుకని ఫోన్ మోడ్లోకి తీసుకెళ్తున్నానండి. ఇది నా ఫోన్ స్క్రీన్ అండి, ఫోన్ ఇంటర్ఫేస్. మనము ఆ యాప్ని డౌన్లోడ్ చేసి ఆల్రెడీ పెట్టాను, మీరు కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. గూగుల్ లెన్స్లోకి వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఇది గూగుల్ లెన్స్ ఇంటర్ఫేస్ అండి. కింద చూడొచ్చు మనము ట్రాన్స్లేట్ అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయండి మనకి. ఆ ఆప్షన్స్ మీద ట్రాన్స్లేట్ ఫస్ట్ వన్ వచ్చి, ట్రాన్స్లేట్ మీద మనం నొక్కగానే ఏదైనా ఒక ఇంగ్లీష్ టు ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్కైనా కన్వర్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు పెట్టుకున్నాను సెట్టింగ్స్లో. అందుకని ఏమవుతుందంటే మనం ఇంగ్లీష్లో ఏదైనా సెంటెన్స్ చూపిస్తే అది ఆటోమేటిక్గా తెలుగులో చూపిస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అలా అన్నమాట. మీరు ఏదైనా కావచ్చు, ఏదైనా సరే టెక్స్ట్ ఒకవేళ తెలుగులో చూపిస్తే ఇంగ్లీష్లోకి వెళ్తే అది కూడా మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి మనము డైరెక్ట్గా టెక్స్ట్ని రీడ్ చేయడం, అంటే ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని రీడ్ చేయాలి. ఇప్పుడు దాకా చాలా సాఫ్ట్వేర్స్ వచ్చాయండి దీని మీద, కానీ ఏది అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయదు గూగుల్ లెన్స్ చేసినట్టు. దీంట్లో ఏముండదండి, జస్ట్ మనము ఏదైతే టెక్స్ట్ని ఇమేజ్ నుంచి మనము టెక్స్ట్గా మార్చాలనుకుంటున్నామో దాన్ని మీద క్లిక్ చేసి ఎక్కడైతే మనకు టెక్స్ట్ కనపడుతుందో దాన్ని జూమ్ చేసుకుని ఉంచుకోవాలి. మనం నెట్వర్క్ ఎక్కువ ఉండాలండి, నెట్వర్క్ స్పీడ్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కసారి అంతంత టెక్స్ట్ని అది ఇమేజ్ నుంచి టెక్స్ట్లో కన్వర్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకని నెట్వర్క్ స్పీడ్ ఉంటే త్వరగా కన్వర్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, త్వరగా ట్రాన్స్లేట్ అయిపోయి మనకి ఇమేజ్ అనేది టెక్స్ట్లోకి మారిపోయిందనమాట. చాలా సింపుల్ అండి దీన్ని యూజ్ చేయడము. నెక్స్ట్ వచ్చి ఏదైనా సెర్చ్, ఇమేజ్ సెర్చ్ అనమాట. దీంట్లో ఏదైనా సరే మనకు నచ్చింది ఫోటో తీస్తే దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అది ఏంటి అని వస్తుంది. ఇప్పుడు నా ల్యాప్టాప్ స్క్రీన్ తీయగానే ల్యాప్టాప్ గురించి మొత్తం చూపించేసింది కదండి. ఇప్పుడు వచ్చి హోంవర్క్ అంటే అది ఎలాంటిదైనా కావచ్చు. నేను ఇక్కడ వచ్చి d/dx ఆఫ్ sin x అని ఇచ్చాను. ఇది ఆటోమేటిక్గా దాన్ని రీడ్ చేసుకుని గూగుల్లోకి వెళ్ళి ఆటోమేటిక్ అదే సెర్చ్ చేస్తుంది, మనకి ఆన్సర్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. మనము ఆ ఆన్సర్ ఈజీగా ఈ సెర్చ్లోనే ఫస్ట్ ఆర్ సెకండ్ రిజల్ట్లో కల్లా చూపిస్తుంది. చూసారు కదండి, d/dx ఆఫ్ sin x = cos x అని ఆటోమేటిక్గా నేను చూపించిన స్క్రీన్లో చూపించేసింది. ఇప్పుడు వచ్చి
షాపింగ్ అండి. షాపింగ్ అంటే మనం ఏదైనా సరే ఒక బ్రాండెడ్ ఐటెం కానీ, లేకపోతే ఒక డ్రెస్ కానీ, లేకపోతే ఏదైనా ఒక షాపింగ్ ఐటెం అండి. దాన్ని మనము పిక్ తీస్తే ఆటోమేటిక్‌గా ఆ ప్రోడక్ట్ గురించి డీటెయిల్‌గా మనకు చూపిస్తుందనమాట. ఇది దీని ఫీచర్. నెక్స్ట్ వచ్చి మనం ఫోటో అప్లోడ్ చేసి కూడా మనము దీని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతాము. ఈ 2 సేమ్ ఒకేలాగా పనిచేస్తాయండి. షాపింగ్ అని ఏదన్నా. ఇప్పుడు డైనింగ్ అంటే ఏం లేదండి. మనం డైలీ డిన్నర్ కానీ డైనింగ్ టేబుల్ మీద ఏదైతే ఉంటుందో దాని కొరకు ఇచ్చేశారు. నేను చూసారా బిర్యానీ ఇమేజ్ పెట్టగానే ఆటోమేటిక్గా బిర్యానీ గురించి వచ్చింది. నేనేం చెప్పకపోయినా కానీ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసింది. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. దానివల్లే ఇది ఇంత బాగా డిటెక్ట్ చేయగలుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియో చాలా నాలెడ్జ్ని షేర్ చేసింది అనుకుంటా. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి నాలెడ్జ్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.